ఓకే ఇంకా 11 అడుగుతాం ఇంకో అమ్ముతా అయిపోయా తగ్గుతలేదు మరి ఒకరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అలాగే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు మన కొండ దేవన్న గారికి, నరేందర్ అన్న గారికి, మారమన్న గారికి, వెంకన్న గారికి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అన్న. మా మహిళలకి ఇంకా సన్మానం చేసినందుకు, గౌరవించినందుకు. స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది సృష్టికి జీవం లేదు, స్త్రీ లేనిది అసలుకి సృష్టే లేదు. ఎందుకంటే ఒక స్త్రీ పుట్టినింటికి గౌరవాన్ని తెస్తుంది, మెట్టినింటి గౌరవం కాపాడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ ఎవరున్నా అందరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు దేనికైనా అంటే పట్టుదలగా ప్రతి ఒక్కరు ఇప్పుడు స్త్రీగానే ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు మన ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, మన రాజకీయంలో కానీ అందరూ మన పద్మా దేవేంద్ర మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె తీసుకుందాము. ఆమె చాలా కష్టపడుతున్నది, ఒక స్త్రీగా ముందుకు వస్తున్నది. అందరు ధైర్యం తెచ్చుకొని ప్రతి ఒక్క స్త్రీ ముందుకు రావాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కొండదార సత్రంలో కొండ దేవయ్య గారు, నరేందర్ గారు, మారం కుమార్ గారు, మా పెట్టిన టీం అందరినీ, మహిళా మనులందరినీ ఇక్కడికి అందరినీ ఇన్వైట్ చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సందర్భంగా మహిళలందరూ ఒక ధైర్యంతో ముందుకు ఉండాలి. అలాగే ఈరోజు సావిత్రి బాయి పూలే వర్ధంతి 128వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి అందరము మహిళలందరము రావడం జరిగింది. తను ఒక రచయిత్రి ప్లస్ ఉపాధ్యాయురాలు. తను సంఘ సంస్కరణ, కుల మత భేద సంబంధాలు లేకుండా అందరి కోసం, ఆడవాళ్ళ కోసం కృషి చేయడం జరిగింది. అలాగే అందరు ప్రతి ఒక్క మహిళ కూడా ఆడపిల్లలు అనేది కాకుండా మగపిల్లలకి కూడా సమాన హక్కులతో పెంచాలి. ఒకటి ఆడపిల్లలను ఒక లిమిట్లో ఉండండి అని చెప్పడం కాకుండా మగపిల్లల వాళ్ళకి కూడా చెప్తేనే సమాజం బాగుంటుంది. వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా చెప్పాలి. అట్లయితేనే వాళ్ళని కూడా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళలో కూడా చెల్లెని, తల్లిని అందరినీ చూసుకోగలుగుతారు. అలా అయితేనే సమాజం బాగుంటుంది. ఆడపిల్లలు కూడా ధైర్యంగా తిరగడానికి బాగుంటుంది. అందరికీ ఇక్కడికి పిలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చేసిన మహిళా సోదరీమణులందరికీ నా యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది అసలు ఈ భూమి మీద సృష్టే లేదు. అలాంటి స్త్రీని గౌరవించబడ్డ దేశమే అభివృద్ధి చెందుతుంది. ఆ దేశమే మన భారతదేశం.
ఏ దేశంలో లేని విధంగా ఇక్కడ స్త్రీని గౌరవించబడుతుంది. ఆ స్త్రీని గౌరవించబడ్డ దేశం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ భారతదేశంలో ప్రతి మహిళా సోదరులు అన్ని రంగంలో ముందంజలో ఉండగా ప్రభుత్వ పథకాలు తీసుకొస్తుంది. గతంలో స్త్రీలు అణచివేతకు గురైన రోజున మన ఈరోజు శుభదినం. శ్రీమతి సావిత్రి పూలే గారి వర్ధంతి రోజు ఈరోజు. ఆమె ఒక వృత్తివిద్య టీచర్. ఆమె ప్రతి ఒక్కరూ మహిళ చదువుకోవాలని చెప్పిన మొదటి వ్యక్తి, భారతదేశం నుంచి మొదటి వ్యక్తి. ఏదున్నా ప్రతి ఒక్క వ్యక్తి చదువుకుంటేనే అభివృద్ధి చెందుతున్నారు. నెక్స్ట్ వచ్చేది ఏఐ టెక్నాలజీ. ప్రతి రంగంలో ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో చట్టాలు మహిళలకు 50%. మన వేములవాడ పట్టణ మున్సిపల్లో 28 మంది కౌన్సిలర్లు ఉంటే 16 మంది మహిళల కౌన్సిలర్లే ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో ప్రతి రంగంలో పోటీ పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కూడా ప్రతి మహిళలే ఉన్నారు. ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితంగా ఉండే, కానీ ఆ దినం కాదు ఈ దినం. ఇంకా రాబోయే దినంలో ఇంకెంతో మహిళలు అభివృద్ధి చెందాలి. ప్రభుత్వాలు వారికి సహకరిస్తున్న ఆ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలి. సంఘాల తరఫున వచ్చిన సంక్షేమ పథకాలు మహిళలు వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, విద్యాపరంగా ప్రతి ఒక్కరిని ప్రతి మహిళను చదివించాలని నేను కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు అదేవిధంగా మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా నాయకురాలు, మహిళా సంక్షేమం కొరకు, మహిళా అభ్యున్నత కొరకు, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, పురుషులతో సమానంగా మహిళలకు అన్ని హక్కులు కల్పించాలని వారిని చైతన్యం చేసిన గొప్ప మహిళా నాయకురాలు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి జరుపుకోవడం సంతోషకరం. ఆ వర్ధంతి సందర్భంగా వారికి బీసీ సాధికారిత సంఘం పక్షాన, మహిళలందరి పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా ఈరోజు మహిళా సోదరులందరికీ మనందరికీ పండుగ దినము, పర్వదినము, శుభదినం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మహిళా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగపరంగా, క్రీడల్లో అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, మరి వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఇచ్చి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మహిళా సంక్షేమం బడ్జెట్లో సరిపడు నిధులు కేటాయించి వారిని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నా, పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ముందుకెళ్లాలన్నా, మహిళలకు రక్షణ కలగాలన్నా, మహిళలు చైతన్యం కలగాలంటే ముందు వారిని రాజకీయంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి చట్టసభల్లో 33% రిజర్వేషన్ల బిల్లును వెంటనే అమలు చేయాలని మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. మరి మహిళల కొరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు క్రీడారంగంలో, విద్యారంగంలో, కళాశాలలు, యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలలు, ప్రత్యేక మహిళా విశ్వవిద్యాలయాల వంటి ఎన్నో సంక్షేమ పథకాలు, విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ మహిళలు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, కల్పించిన సదుపాయాలను వినియోగించుకుంటూ అదనంగా మహిళలు సాంకేతికంగా ముందుకెళ్లడానికి కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మరి మహిళల హక్కులను సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మహిళలు ధైర్యంగా ఉండి సాహసంతో, ఏకాగ్రతతో, పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని, అభివృద్ధిలో సంక్షేమ పథకాలలో వెనుకడుగు వేయకుండా
మరి ప్రభుత్వాలతో కోట్లాడైనా కానీ మహిళల హక్కులను సాధించుకోవాలని, అందుకు విద్యార్థులు, యువత, పురుషులు అందరూ మహిళలకు సహకారం ఉందని, మహిళల వెంట ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలలో అంత అంటే చైతన్యం మనం మీలో ఉండాలి. ఎందుకంటే మనం కూడా ఎదగాలి, మన కుటుంబం మంచిగా ఉండాలి, మనం కూడా 10 మందికి సమాజంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు మహిళలందరూ కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్కూటర్లు నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు. మరి ఈరోజు టీచర్స్ ఉన్నారు. మన రాజకీయాల్లో కూడా 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అందరూ కూడా రాజకీయంలో సర్పంచులు, వార్డు మెంబర్లు, మరి అందరు ఇక్కడ స్పీకర్ కూడా పద్మ దేవేందర్ రెడ్డి కూడా స్పీకర్గా చేశారు. అంటే ఇంటికి ఒక భర్తనే సంపాదిస్తేనే కాదు, మేము కూడా ఈ కుటుంబానికి బాధ్యత తీసుకుంటామని ఈరోజు మహిళలందరూ ముందుకు వస్తున్నారంటే ప్రతి దగ్గర కూడా ఈరోజు ఈ మహిళా సంఘాలతోని, మీ అందరి కృషితోని మరి ఈరోజు మహిళలందరూ ముందుకెళ్తున్నారు. అలాగే మీ సేవలు ఇలాగనే ఉండాలి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘాల ద్వారా ప్రతి ఒక్కరు మరి ఉపాధి పొందాలని, మరి ఇంకా ముఖ్యంగా మీకు అందరికి చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో చాలా వరకు ఉపాధి మనకి ఏమంటే స్కీములు ఉన్నాయి. ఆ స్కీములు కూడా ఇక్కడ మీరు ఒక టీం ఏర్పాటు చేసుకున్నట్టయితే తప్పకుండా కేంద్రంలో స్కీమ్స్ కూడా మీకు ఈ ఎట్లా అంటే నేనైతే ఇదివరకు ఒకసారి చెప్పాను మా నరేంద్ర అన్న గారికి కూడా, ఒక సూపర్ మార్కెట్ మీరు ఈ ఆర్పీలో ఉన్న మహిళలందరూ కూడా బాధ్యత తీసుకున్నట్టయితే ఆ లెవెల్లో మీరు చేసుకుంటే మీరు ఎంతో మంది మహిళలకు కూడా మీరు ప్రతి ఒక్క దుకాణాలు, ప్రతి ఒక్క జనరల్ స్టోర్లు, ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ స్కీమ్లలో తీసుకొని సబ్సిడీ తీసుకొని కూడా మీరందరూ కూడా ఉపాధి పొందే విధంగా కూడా మా వంతు బీసీ సాధికారత సంఘం నుండి నరేంద్ర అన్న గారు కానీ, నేను కానీ, కుమార్ కానీ మేమందరం కూడా తప్పకుండా అందరికీ సహకారాలు అందిస్తాము. ఇలాగే ఈరోజు మాకు ఒక మంచి అవకాశము. మరి మేము నిత్యాన్న సత్రము దాదాపు 12 సంవత్సరాల కింద ఇనాగ్రేషన్ అయినా కూడా మొట్టమొదటిసారి మొన్న పోయినసారి నేను అక్కడే హైదరాబాద్లో ఉండడం వల్ల ఇక్కడ కొంతమందికి సన్మానము నరేంద్ర అన్న గారు బీసీ అధికార సంఘంలో మా ట్రస్ట్ సభ్యులందరూ చేయడం జరిగింది. మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఉన్నది. మరి ఎందుకంటే మొన్ననే నేను అన్నకు అన్నాను, మరి నేనైతే రాలేకపోతున్నానంటే లేదు మీరు వచ్చిన రోజే మనం చేద్దామన్నా అని చెప్పేశారు. మరి దానికి మరి మీరందరూ వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు మీకు ఎప్పుడు కూడా ఒక సొంత బ్రదర్ లాగా, ఒక అన్నలాగా మా వంతు సహకారం ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఏ అవసరంలో అయినా కూడా, ఏ ఆపద సంపత్తిలో కూడా మేము ఎప్పుడు కూడా మీకు అందరికీ కూడా అండగా ఉంటామని మీరైతే మీ 8,000 సంఘాలు, మీ 8,000 సంఘాలలో దాదాపు 10 మంది అంటే ఒక 80,000 మంది ఉంటారు అనుకుంటా. మరి అటువంటి దానిలో మీరు పనిచేస్తున్నారు. వాళ్ళ కోసం మీరు చేస్తే మీకోసం తప్పకుండా మేము అండగా ఉంటాము. ఏదైనా మీరు కష్టం వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీకు సహకారం అందిస్తాము. మీరు కూడా రాబోయే రోజులలో ఒక మహిళలు కూడా ఉపాధి పొందే విధంగా సబ్సిడీ పథకాలు తీసుకొని మీరందరూ కూడా లబ్ధి పొందాలి, మీరందరూ కూడా ఇంకా ఉన్నత స్థానంలో వెళ్లాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా సోదరులందరూ కూడా నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భం కూడా వారికి ఈరోజు మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.